కొద్దిగా వేసిన వాళ్ళు సోయా కూడా వేసినట్టున్నారు. అవును. ఇప్పుడు వరి తీసుకుంటే మనకి ఎన్ని నెలల పంట? 4 నుంచి 5 నెలల పంట వస్తుంది. అంటే సంవత్సరానికి 2 పంటలు తీస్తాం. మక్క అయినా 2 పంటలు తీస్తాం. పసుపు అయింది అనుకో 9 నెలల పంట కరెక్టే, కానీ ఆల్మోస్ట్ సంవత్సరం అది ఉడకబెట్టి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ మీరు డ్రమ్మింగ్ చేసి పాలిషింగ్ చేసి ఇచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ సంవత్సరం గడుస్తుంది. ఇప్పుడు వరి తీసుకుంటే మనకి యావరేజ్గా మీకు ఎంత దిగుబడి వస్తుంది? దిగుబడి పోను అంటే మనకు ఎంత నికర ఆదాయం వస్తున్నది అన్ యావరేజ్గా ఒక ఎకరానికి? 50,000 మిగులుతున్నాయా? అంటే మొత్తం సంవత్సరానికి 50,000 వస్తాయి. అంటే ఒక పంట మక్క అయితే గంటే 70,000 మిగులుతాయి. అంటే సంవత్సరానికి 50,000 వేసుకున్నాం. 50,000 డివైడెడ్ బై మనం 12 నెలలు కదా, సంవత్సరానికి 12 నెలలు వేసుకుంటే మనకి నెలకి యావరేజ్గా 4,000 నుంచి 5,000 రూపాయల లోపు మధ్యలో వస్తుంది. 2 పంటల కంటే 4,000 నుంచి 5,000 మధ్యలో వస్తుంది. అయితే మనకి ఎంత? ఇది 6 నెలల పంట అనుకుంటున్నాం. ఈ ఆయిల్ పామ్ అలా కాదు. ఒక్కసారి మీరు నాటిన అనుకోండి 25 నుంచి 30 సంవత్సరాల వరకు వస్తుంది. మీరు అయితే మన చిన్నపిల్లలు ఎట్లయితే మనం జాగ్రత్తమో, చిన్నపిల్లలు మనకి ఎవరైతే ఉంటామో 4-5 సంవత్సరాలు క్రూషియల్ పీరియడ్ ఉంటుంది. దీంట్లో కూడా ఆయిల్ పామ్లో కూడా ఒక 4 నుంచి 5 సంవత్సరాలు మనం దాన్ని మంచిగా జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే 6వ సంవత్సరం నుంచి విపరీతమైన దిగుబడులు వస్తాయి. మనం ఏమనుకుంటున్నామంటే దీంట్లో తక్కువలో తక్కువ 10 టన్నులు వస్తుంది దిగుబడి. ఇప్పుడు జనరల్గా మనం కేజీస్ అనుకుంటాం, మిగతా దాంట్లో ఆయిల్ పామ్లో టన్నులలో మనం చేస్తాం. 2021లో దీని ఆయిల్ పామ్ టన్ను గల ధర వచ్చేసి 12,870 ఉండే, అంటే నీరబొట్టు 13,000 ఉండే. ఇప్పుడు ఈ రోజు మనం టన్ను ధర చూసుకుంటే ఈ రోజుకి 23,000 చిల్లర, అంటే అరౌండ్ 24,000 రూపాయలు. అంటే జస్ట్ 3 నుంచి 4 సంవత్సరాల కాలంలో మనకి డబుల్ అయింది ఇది టన్ను ఇది ఆయిల్ పామ్ గల ధర వచ్చేసి. ఏంటి మనం ఇక్కడ అది 6 నెలలకు పంట వస్తుంది, ఇక్కడ ఎవ్రీ 15 రోజులకు ఒకసారి పంట వస్తుంది, ఎవ్రీ 15 నుంచి 20 డేస్కి వస్తుంది. ఇంకో కటింగ్ తీసేసరికి మళ్ళీ ఇంకో కటింగ్ వస్తుంది. మనకి యాక్చువల్గా ఏంది ప్రతి 4వ సంవత్సరం నుంచి అనేది ఇది హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 4వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరంలో 4 నుంచి 8 టన్నులు వస్తుంది. 5వ సంవత్సరంలో 5 నుంచి మినిమం 10 టన్నుల వరకు దిగుబడి తీసుకోవచ్చు. కానీ ఈ నెగ్లిజిబుల్ ఈల్డ్స్ మీరు ఫస్ట్ 3 సంవత్సరాలు అంతర పంటలు ఏదన్నా వేసుకోవచ్చు. ఏది మొక్కజొన్న కాకుండా చిన్న ఏదైతే వెరిగేటి ఉంటాయి ఆ పంటలు ఏదన్నా కానీ సోయా కానీ కందులు కాకుండా పెసర, మినుము, అలసంద, ఏదైతే పసుపు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ 3 ఇయర్స్. 4th ఇయర్ నుంచి మనకి క్రాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక 5th ఇయర్ నుంచి మన యాజువల్గా ఉంటుంది. మన 5th ఇయర్ మళ్ళీ ఏం చేస్తున్నాం? ఇప్పుడు అందరూ చాక్లెట్స్ ఉంటారు కదా చిన్న పిల్లలు, ఆ చాక్లెట్ సంబంధించిన బీటిల్ కానీ లేకుంటే కోకోవా ప్లాంటేషన్స్ మళ్ళీ అవి మనం సబ్సిడీలు ఇస్తాం. ఏది ఆయిల్ పంప్ పెట్టిన రైతులకి అది కూడా సేమ్ మళ్ళీ మన గవర్నమెంటే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ బయట ప్రమేయం ఎవరిది ఉండదు, ఆయిల్ పంప్ సంబంధించిన కంపెనీ ఉంటుంది, వాళ్ళు మాత్రమే అమ్ముకోవాల్సి వస్తే మీకు ఐడియా ఇస్తారు, దాని దాన్నే కొనుగోలు ఉంటుంది. తక్కువ 6వ సంవత్సరం నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే 10 టన్నులు మినిమం వస్తుంది. మీరు మ్యాక్సిమం చేసుకుంటే 20 టన్నులు వస్తుంది. 10 టన్నులు అంటే ఎంత వస్తుంది? మనం అన్నట్టుగా 25,000 చొప్పున వేసుకున్నా కానీ 2.5 లక్షలు వస్తాయి. 2.5 లక్షల డివైడ్ బై 12 నెలలు ఎంత వస్తుంది? చెక్ చేయండి. క్యాష్ కొట్టండి. 20,000 అంటే మనం ఇంకా అలా ఇంకా తీసేద్దాం. నెలకు 5,000 చొప్పున మళ్ళీ ఇంకా ఎక్స్పెన్సెస్ తీసేద్దాం. 15,000 మనం అనుకున్న 5,000 ఎక్కడ, 15,000 ఎక్కడ? ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. అంటే అనుకున్న పాత గవర్నమెంట్లో ఒక మినిస్టర్ గారు మనకు హరీష్ రావు గారు ఐడియా ఉంది కదా, వాళ్ళు చేసిన అంటే విషయం చెప్పేది ఏంటంటే మీరు మీకు వినిపిస్తాం, మీకు అంటే వీడియో గ్రూప్లో పోస్ట్ చేస్తాం. దాదాపు అందరం చూసినాం సార్. చూసారు కదా, అందరు చూసారు కరెక్ట్గా. నేను అనేది అంత అమౌంట్ చెప్పట్లేదు, మనం మినిమల్ అమౌంట్ పెట్టుకుంటాం. లేదు సార్, తను చెప్పింది కూడా పెట్టిన ఎకరాలని బట్టి వస్తుంది కదా అది. అదే ఇక్కడ ఏంటంటే మన వేరే వాళ్ళు ఎవరు ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఇక్కడ పక్కనే కేశవ నారాయణ అని చెప్పేసి మీకు మల్లాపూర్లో ఐడియా ఉంది కదా, ఆ రైతు మనకి 3.5 ఎకరాల చిల్లర పెట్టాడు. ఇప్పుడు ఈ రోజు వరకైనా 4 ఇయర్స్ అంటే 4 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడే 3,20,000 తీసుకున్నాడు ఈ రోజు వరకు. ఇక్కడ పక్కన పాముల శ్రీనివాస్ అని చెప్పేసి బోరిగం రైతు, ఇది న్యూ కంజర్ పక్కన రోడ్ పక్కన ఉంటుంది కదా, అక్కడ కూడా ఆయన 3 ఎకరాలు పెట్టాడు. ఆయన కూడా దాదాపు 3.5 లక్షల వరకు తీసుకున్నాడు అమౌంట్ అనేది. అంటే